వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ ఎంఆర్. ఇవాళ అయితే మనం ట్యూబ్లెస్ కన్వర్షన్కి అయితే బండి ఇస్తున్నాము. చూడండి, బండి ఫస్ట్ సర్వీస్ అయింది. ఈ వర్షం వల్ల ఎంత బుడదకుంది. కొత్త బండిలా నేను లేదు అసలు. మన నిజామాబాద్ నుండి ఇక్కడికి వచ్చేలోపు ఇంత ఘోరంగా మాడిపోయింది బండి అయితే. వెల్కమ్ బ్యాక్ టు మోటో జాకీ షో. మనమైతే బెంగళూరు అయితే వెళ్ళట్లేదు ట్యూబ్లెస్ కన్వర్షన్కి. ఇక్కడ హైదరాబాద్ నేను సర్చ్ చేసి సాబు స్పేస్ వాళ్ళ దగ్గర అయితే ట్యూబ్లెస్ కన్వర్షన్ ఉందంట. నాకు కాస్ట్ వచ్చేసి 8,000 చెప్పారు. అయితే అన్నకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను రీసెర్చ్ చేశాను. అన్న అయితే ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ ఏం రాలేదని చెప్పాడు. ఓకే సర్లే, బెంగళూరు దాకా వెళ్ళడం ఎందుకు, మళ్ళీ ఆడ 4-5 days వెయిట్ చేయాలి. అదే ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ మన లోకల్ వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వాలి కదా. సరే ఇక్కడే వేయించుకుందాం అని ఇప్పుడు అన్నకైతే ఈవినింగ్ 5 o'clock వరకు ఆఫ్టర్ 5 రమ్మన్నాడు. అన్న వాళ్ళది మణికొండలు ఉండే వర్క్షాపు, యాక్చువల్ తీసేసారు. అన్న వాళ్ళు ఇప్పుడు సెల్లార్లో ఇంటి దగ్గరనే ఇస్తున్నారు. సెల్లార్లో 2 బండ్లు పడతాయంట. అయితే స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. అయితే మన స్లాట్ వచ్చేసి ఇవాళ 5:30 తర్వాత, ఆఫ్టర్ 5. సర్లే అని మనకు అటే ఆ సైడే వర్క్స్ ఉన్నాయి. ఆ టైం కల్లా మనకు వర్క్స్ అయిపోతాయి. అన్న లొకేషన్ పెట్టింది న్యూ బొల్లారం. నా దగ్గర నుండి 30 kilometers అయితే చూపిస్తుంది. దారిలోనే మనకు సుచిత్రాలు అక్కడ వర్క్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేసి బండి అయితే హ్యాండ్ ఓవర్ ఇద్దాం. బండి అయితే 4-5 days వరకు రాదు. ఎందుకంటే మా రిమ్స్కి మొత్తం గ్లూ వెట్ సీలెంట్ వేసేసి 3-4 days వరకు డ్రై అవ్వడానికి ఇస్తారు. 3-4 layers వేసి డ్రై, సేమ్ యాజ్ ట్యూబ్ లాగా లేయర్ వస్తుంది మనకు. అది స్టిక్ అయిపోతుంది. ఎయిర్ లీకేజ్ అవన్నీ చెక్ చేసి మనకు బండి అనేది హ్యాండ్ ఓవర్ ఇస్తారు. ఇంకా మనమైతే వర్క్షాప్ లేదు కాబట్టి మనం వీడియో అయితే రికార్డ్ చేయలేం. అన్న అయితే వాట్సాప్లో అప్డేట్ పంపిస్తున్నారు ఎవ్రీడే. అయితే నాకు జ్వరాలు ఇవి, ఈ వర్షం వల్ల అయితే నాకు జ్వరం, బాడీ పెయిన్ చాలా ఎక్కువైపోయింది. హాస్పిటల్ కూడా వెళ్ళాలి ఒకసారి. అప్కమింగ్ రైడ్ శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నాను 4th ఎర్లీ మార్నింగ్. వెళ్తే బాగుంటే అయితే వెళ్తాను. ఇప్పుడు ఈరోజు కూడా ట్యూబ్లెస్ కన్వర్షన్కి ఇప్పుడు 30 kilometers వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మొత్తం చేతులు కాళ్ళు బాగానే వస్తున్నాయి. సరే ఈరోజు స్లాట్ ఉంది మళ్ళీ ఇంకా ఫిక్స్ అయిపోయినాక ఎందుకు అయితే చూడొచ్చు ఎంత దారుణంగా ఉన్నాయి. ఇలా ఉంటే ఎట్లా. ట్యూబ్లెస్ కన్వెన్షన్ అనుకున్నాం కానీ ఇప్పుడే ఇందాక రేట్ టైర్ అయితే పంక్చర్ అయిపోయింది. సురారాంలో ఉంది ఎగ్జాక్ట్గా. ఇంకొక 1 hour వెళ్తే నేనైతే స్లాట్ టైం వచ్చినుండే. ఇంకో 1 hour అయితే బొలారాంలో ఉంటుండే నేను. టైర్ అయితే పంక్చర్ అయిపోయింది. 3-4 మెకానిక్స్కి అడిగినా. అయితే వీళ్ళైతే ఓపెన్ చేసి టైర్ అయితే ఇప్పిస్తా అని చెప్పారు. 200 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళైతే. గైస్ పంక్చర్ అయితే ఇక్కడ 2 అయినాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అది ఏం గుచ్చిందో అయితే గుచ్చి వెళ్ళిపోయినట్టుంది ఏమన్నా. గైస్ మనమైతే ప్రజెంట్ సురారాంలో ఉన్నాం కదా. చూసిరా ఎంత కష్టాలు ఉన్నాయి. ఒక 1 hour ఆగితే ట్యూబ్లెస్ కన్వర్షన్కి బండి వెళ్ళిపోతుండే. ఒక 1 hour, జస్ట్ 1 hour. చిన్న ఇంత స్టీల్ ఏదో ఉంది, దానివల్ల 2 పంక్చర్లు అయినాయి ట్యూబ్లోకి అయితే. బండి అయితే సరిగా ఫిట్టింగ్ చేయలే బ్యాక్ సైడ్ టైర్ అయితే. ఇదే దా
గాయస్ ఇప్పుడైతే ఇంకా 2.9 కిలోమీటర్స్ ఉంది. మేమైతే దగ్గర వచ్చేసినాం. బండి దంచుదామంటే బండి అటు సరిగ్గా ఫిట్ చేయలేడు. వెనక టైర్ అయితే షేక్ అవుతుంది. ఎలాగో మన వాళ్ళు ఇప్పుడు టైర్ ఇప్పాల్సిందే, అందుకే మెల్లి వెళ్తున్నా. చూడండి బండి అయితే జంప్ అవుతుంది ఇట్లా, అందుకే మెల్లే వెళ్తున్నా. మళ్ళీ ఇంకా నేను ట్రాఫిక్లో కనిపించలేదు, మెల్లే వెళ్తున్నా ట్రాఫిక్లో, అందుకే ఏర్పడలేదు. స్పీడ్గా వెళ్ళేటప్పుడు జంప్ అవుతుంది. సర్లే ఎలాగో ఇప్పుడు రిటర్న్ వెళ్ళే బదులు సగం దారిలో వచ్చినామని బ్రదర్ దగ్గర ఇప్పుడు ఎలా ఇప్పుతారు. టైర్ ఇప్పి మొత్తం ట్యూబ్లెస్ కన్వర్షన్ కోసం ఎలా టైర్ ఇప్పుతారు, అందుకే మెల్లి వెళ్తున్నాను. బ్యాక్ నేనైతే బండి అయితే ట్యూబ్లెస్ కన్వర్షన్కి అయితే ఇచ్చేసిన సాబు స్పేస్ వాళ్ళకి. అయితే ఈరోజు అయితే 26 జూలై అంటే 30 జూలై రోజు రమ్మన్నారు. అయితే డైలీ అప్డేట్స్ పంపుతారంట వాట్సాప్లో. అయితే 4 to 5 days టైం పట్టచ్చు. సీలెంట్ అనేది డ్రై అయిపోయినాక మీకు అంతా వాళ్ళు అప్డేట్ పంపిస్తారు కదా, దాంట్లో ఎక్స్ప్లెనేషన్ మీకు అయితే ఇస్తాను. సాబు స్పేస్ వాళ్ళు అయితే మనకు ఫొటోస్ వీడియోస్ అయితే పంపించారు. రెడ్ టైర్కి అయితే స్క్రాచెస్ అయితే పడ్డాయి, చూడొచ్చు. మనకు పంక్చర్ అయినప్పుడు రెడ్ టైర్ ఇప్పేటప్పుడు అయితే స్క్రాచెస్ అయితే పడ్డాయి. సాబు స్పేస్ వాళ్ళు అయితే మనకు ప్రొఫెషనల్గా అయితే టైర్ అయితే రిమూవ్ చేస్తున్నారు. ఈ మిషన్ ద్వారా మన టైర్ రిమూవ్ చేస్తే స్క్రాచెస్ అయితే పడాయి. మనకైతే ఫ్రంట్ వీల్కి అయితే మనకు స్క్రాచెస్ అయితే లేవు. రెడ్ టైర్ అయితే పంక్చర్ అయింది కదా, అందుకే బయటికి టైర్ అయితే రిమూవ్ చేసి మనకు రిమ్స్కి అయితే సీలెంట్ అయితే పెట్టేసారు. చూడొచ్చు మొత్తం మధ్యలో అయితే ఒక లేయర్ అయితే పెట్టారు. ఆ లేయర్ అనేది మనకు ఎయిర్ లీకేజ్ కాకుండా ఉంటుంది. అది మనకు 3 to 4 days వరకు అయితే డ్రై అవ్వడానికి అయితే వదిలేస్తారు. దాని తర్వాత అయితే మనకు టైర్స్ ఫిట్ చేసి లీకేజ్ చెక్ చేసి అయితే ఇవ్వబడుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మోటో జాకీ షో. ఈరోజు మన జీటీ ఇచ్చేసి 5th డే. అయితే మా బ్రదర్ అయితే కాల్ చేసిన వర్క్ అయితే బైక్ అయితే రెడీ అయిపోయిందంట. వాళ్ళంతా టెస్టింగ్, యాక్చువల్లీ నిన్న నైటే రెడీ అయిపోయింది. వాళ్ళు టెస్టింగ్ కోసం అయితే పెట్టారు, ఏమైనా లీకేజెస్ ఉన్నాయని చెక్ చేయడానికి. చలో మనం అయితే ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోయినా. బుధవారం అయితే వెళ్ళి మన బండి చూసుకొని పిక్ చేసుకొని వచ్చేద్దాం. మన GT 650 అయితే ట్యూబ్లెస్ కన్వర్షన్ అయిపోయింది. చలో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఆఫ్టర్ 5 days బండి అయితే డ్రై చేస్తున్నాను. మన ట్యూబ్స్ అయితే ఇచ్చేసాడు బ్రో. అయితే ఓ ఇంకా ఆ రోజు అయితే బండి ఇచ్చేటప్పుడు పంక్చర్ అయినప్పుడు వాళ్ళు ఫిట్టింగ్ చేసిన ఉండే కదా, ఏదో క్రాస్ ఫిట్టింగ్ చేసారట, అదైతే సెట్ అయిపోయింది ఇప్పుడు. సాబు స్పేస్ వాళ్ళు అయితే నాకు 1 year వారంటీ అయితే ఇచ్చారు. లీకేజ్ వారంటీ ఉంటుంది ఓన్లీ. మనకి ఎప్పుడన్నా ప్రాసెస్ ఏం లేదు, వాళ్ళ ఓన్ సీలెంట్ అంట, ఆ సీలెంట్ ద్వారా చేసుకుంటే అయిపోతుంది. మరాఠా మోరీ చెత్తక్ రైడర్ అవతలేడు ఏమన్నాడు. ఛత్రి రైడర్స్
అదే మన టాపిక్ అయితే బ్యాక్ అయిపోతాం. అలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు డైలీ నాకు. వాళ్ళకి సాబు స్పేస్ వాళ్ళు అయితే 1 year లీకేజ్ వారంటీ అయితే ఇచ్చారు. అదే మనం పంక్చర్ అయినప్పుడు నార్మల్గా లోపల దాకా గుచ్చకుండా పంక్చర్ నార్మల్గా మనకు పంక్చర్ అయినప్పుడు అయితే లోపల దాకా ప్రెస్ చేయొద్దు. మెల్లి అయితే ఆఫ్ వరకు ప్రెస్ చేసుకొని మెల్లిగా తీసుకోవాలి బ్యాక్ అయితే. బండికి అయితే ఏం డిఫరెన్స్ ట్యూబ్లెస్ కన్వర్షన్ చేసినాక సేమ్ అంతే ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా టైరు హెవీగా ఉంది అనిపిస్తుంది నాకైతే కొద్దిగా. మరి ఇన్ని డేస్ గ్యాప్ వచ్చినందుకో మరి దేని గురించో నేనైతే రికమెండ్ చేస్తున్నాను. నేనైతే ట్యూబ్లెస్ కన్వర్షన్ కోసం అయితే బ్రో దగ్గర అయితే రికమెండ్ చేస్తున్నాను. నాకైతే ఇది 8,000 అయితే పడ్డది కాస్ట్. ట్యూబ్లెస్ కన్వర్షన్ అయినా కూడా మనం ట్యూబ్స్ దగ్గర ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలీదు. ఓహో వర్షం పడేలా ఉంది. అయితే 5 kilometers అయితే డ్రైవ్ చేశాను వెహికల్ అయితే. కాకపోతే నాకైతే ఏం డిఫరెన్స్ ఏమి కనిపించలేదు. వెహికల్ అలైన్మెంట్ కానీ అన్నీ ఎగ్జైట్గా ఉన్నాయి. నేనైతే రికమెండ్ చేస్తున్నాను సాబు స్పేస్ వాళ్ళకి. బ్రో అయితే మాకు ఫ్రెండ్లీగా ఉండే, చాలా టైం టు టైం అయితే అప్డేట్స్ అయితే పంపించిండు. బ్రో వాళ్ళ వర్క్షాప్స్ ఇవన్నీ ఇప్పుడు తొందరలోనే ఓపెన్ చేస్తున్నారు. అన్ని పీపీఎఫ్ కానీ సెరామిక్ కోటింగ్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి బ్రో దగ్గర అయితే. టాటా బాయ్ బాయ్.